నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను చందు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దిగొచ్చిన వైసీపీ అధినేత, రేపు జగన్తో భేటీ కానున్న శివకుమార్. యూపీలో రసాభాసగా బీజేపీ సమావేశం, చెప్పులతో కొట్టుకున్న ఎంపీ శరత్ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేష్ సింగ్. జైషే మహమ్మద్పై భిన్న ప్రకటనలు, చర్చనీయాంశంగా మారుతున్న పాక్ సర్కార్, ఆర్మీ. ఐటీ గ్రిడ్ కేసులో మలుపు, సిట్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. రాజ్భవన్కు చేరిన ఓట్ల లొల్లి, డేటా చోరీపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు. డేటా చోరీ వ్యవహారంలో ఏపీ సర్కార్ సీరియస్, తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేసే ఛాన్స్. సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే, సమాచారం టీడీపీకి వెళ్తుందని సిపి అంజనీ కుమార్ వెల్లడి. నల్గొండలో బస్సు టాటా ఏస్ వాహనం ఢీ, 8 మంది మృతి, 15 మందికి గాయాలు. తప్పులు చేసి శిక్షలు అనుభవించడం జగన్కు అలవాటే, ఓట్ల తొలగింపుపై నేతలు ఓ కన్నేయాలన్న చంద్రబాబు. ఐటీ శాఖను లోకేష్ లూటీ శాఖగా మార్చారు, కేంద్ర జోక్యం అవసరమన్న విష్ణుకుమార్ రాజు. అధికార పిచ్చితోనే జగన్ అరాచకాలు, ఈసీ చర్యలు తీసుకోవాలన్న దేవినేని. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార బేరీ, 9న పహాడీ షరీఫ్లో రాహుల్ సభ. అన్ని రాష్ట్రాల్లో ముగిసిన ఈసీ టూర్, మార్చి 9 లేదా 11న ఎన్నికల షెడ్యూల్. హైదరాబాద్ మాదాపూర్లో దారుణం, చందు నాయక్ అనే వ్యక్తిపై కత్తితో దాడి. ఈ నెల 8 నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్. మిస్టరీగా మారిన ఆస్ట్రేలియాలోని తెలుగు డెంటిస్ట్ హత్య, విచారణకు ముందే ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ మృతి. అయోధ్య కేసులో తీర్పు, రిజర్వ్ మధ్యవర్తిత్వంపై నిర్ణయం వాయిదా వేసిన సుప్రీం. పారిశుధ్య కార్మికుల పట్ల మోదీ నిబద్ధత, వ్యక్తిగత ఖాతా నుంచి 21 లక్షల రూపాయల విరాళం. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రైతులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న అమిత్ షా. రాఫెల్ డీల్ పత్రాలు మాయం, ధర్మాసనానికి తెలిపిన అటార్నీ జనరల్. $300 మొబైల్ ఫోన్స్ చెట్లు వాడాయా, ఐఏఎఫ్ మెరుపు దాడులపై ప్రతిపక్షాలకు రామ్నాథ్ కౌంటర్. దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం, స్పష్టం చేసిన సీఎంఏ నివేదిక. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఇమ్రాన్, జైషే మసీదులకు ఆధీనంలోకి తీసుకున్న పాక్ ఆర్మీ. పాకిస్తాన్కు మరో షాక్, వీసా విధానాల్లో అమెరికా ఆంక్షలు. అల్జీరియా అధ్యక్షుడి పోటీపై ఆందోళనలు, రాజధానిలో విద్యార్థుల భారీ ర్యాలీ.